హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని తద్వారా ప్రమాదాలను నివారించొచ్చని నందిగామ ఏసీపీ తిలక్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్మెట్ అవగాహన బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏసీపీతో పాటు పోలీసులు, యువకులు బైకులకు ప్లకార్డులు ఏర్పాటు చేసుకుని జగ్గయ్యపేట ప్రధాన చౌరస్తా వరకు హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీ చేస్తున్న సమయంలో వివిధ ప్రాంతాల్లో వాహనదారులకు హెల్మెట్ అవసరంపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ఏసీపీ తిలక్ సూచించారు. హెల్మెట్ ధరించడం వల్ల వాహనదారులతో పాటు మిగతా వారి ప్రాణాలను కాపాడిన వారవుతారని ఏసీపీ తిలక్ అన్నారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపే వాహనదారులకు పోలీసులు స్వయాన గులాబీ పువ్వు ఇచ్చి హెల్మెట్ పై అవగాహన కల్పించారు.
ఇన్స్ట్రక్షన్ ప్రకారం జగ్గపేట పట్టణంలో ఈరోజు హెల్మెట్స్ మేము ధరించి ప్రజలతో కూడా హెల్మెట్స్ పెట్టించి టూ వీలర్స్ మీద ఒక అవగాహన అవేర్నెస్ క్యాంపు ప్రజల్లో తెలియజేస్తూ ఈ ప్రమాదాల బారిన ఎవరూ పడకూడదన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము జగ్గపేట సిఐ గారు, జగ్గపేట ఎస్ఐ గారు 1 and 2, అలాగే నందిగామ రోడ్ల సిఐ గారు మేమందరము ఈ ప్రోగ్రాన్ని ప్రజలకి అవగాహన తీసుకురావాలన్న ఉద్దేశంతో మీ ప్రెస్ ద్వారా ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాము. ఇది ఒక మంచి శుభ పరిమాణంగా మేము భావిస్తున్నాము. మా సార్ కూడా ఇవాళ మార్నింగు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఎలాగంటే హైవే స్ట్రెచ్ ఎక్కువ ఉంది మన నందిగామ సబ్ డివిజన్కి. ఇది గ్రామాల్లోని పట్టణాల్లో చేసిన తర్వాత హైవే మీద కూడా ఈ లారీ వాళ్ళకి కార్లు వెళ్ళే పెద్ద వెహికల్స్ కూడా మేము సీట్ బెల్టు ఆ విషయాల్లోని వాళ్ళకి అవగాహన తీసుకొచ్చి ప్రమాదాల్లో బారి పడకుండా కాపాడే ఉద్దేశంతో మేము చేస్తున్నాం. ఈ ప్రయోగాన్ని అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.